దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ ప్రత్యేక వాచ్ నైట్ సర్వీస్కి వచ్చిన మీకందరికీ యేసు ప్రభు వారి మధురమైన నామములో నా ప్రేమ వందనాలు. మనందరికీ నూతన సంవత్సర వాక్యము దేవుడు దయచేస్తాడని, సంవత్సరానికి సరిపోయే ఆ బలము వాక్యము ద్వారా దేవుడు మనకు దయచేస్తాడని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఈరోజు మన దైవ ధ్యానానికై, వాక్య ధ్యానానికై యెహోషువ వ్రాసిన గ్రంథము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలను మార్చి చదువుకుంటాం. అందరు తీసారా? యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలను మార్చి చదువుకుంటాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి నేను ఇశ్రాయేలుకిచ్చిన దేశమునకు వెళ్ళుడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయ. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. కారము నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. 9వ వచనం, అందరం కలిసి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, నీవు నాతో మాట్లాడు, నీ స్వరాన్ని వినిపింపజేయి తండ్రి. నీ మాటలు నాకు కావాలి. నీ బ్రతికించే స్వరము తండ్రి, బలపరిచే స్వరము తండ్రి, రూపాంతరపరిచే స్వరము తండ్రి, నన్ను మార్చే స్వరము నాకు వినిపింపజేయి తండ్రి. నీ దాసుని దీవించు, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడు అని ప్రార్థించండి. మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియా పరలోకపు తండ్రి, మా నాయన తండ్రి, నీ పాదాల దగ్గర తండ్రి మమ్మను మేము పడవేసుకుంటున్నాం. మా ప్రాణాత్మ దేహాలను నాయన నీ పాదాల దగ్గర పెడుతుంటున్నాం తండ్రి. అల్పుడు అయోగ్యుడు ప్రభు, నీ పాదదాసుడు నీ పక్షాన నిలవబడుతుంటుండగా తండ్రి కనికరించి క్షమించి అభిషేకించి నీ బంగారు నోటికి ప్రభు బూరగా వాడుకునమని ప్రార్థిస్తుంటున్నాం. 2024 సంవత్సరము తండ్రి ప్రభు కొన్ని నిమిషాల దూరంలో ఉండగా తండ్రి నీ పరలోకపు మాటలు మాకు వినిపింపజేయండి తండ్రి. మా జీవితాలు మారాలి ప్రభు అన్నాను. మేము మారాలని ఆశతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాం తండ్రి. మీరే మార్చి తండ్రి ప్రభు, మీరే సమస్త గణిత మహిమ ప్రభావములు పొందుకొనమని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ నీవే దీవించమని సంధించమని యేసయ్య ఘన మహిమ గల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయములో మనం చదివిన ఈ యొక్క ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో మనందరికీ సుపరిచితమే. అందరికీ కాకపోయినా కానీ చాలామందికి ఈ యొక్క వాక్య భాగము తెలుసు. మీరందరూ అటు ఇటు చూడకుండా నా వైపే చూస్తూ వాక్యాన్ని వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. మోషే గారు మొదటి 5 పుస్తకాలను బైబిల్ గ్రంథంలో రాసి ఉంటున్నారు. ఆది కాండము, నిర్గమాకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, పంచకాండాలనే మోషే రాసి ఉంటున్నాడు కదా. ద్వితీయోపదేశ కాండం చివరికి వచ్చేసరికి మోషే గారు చనిపోతారు. ఆ మోషే తరము గతించిపోతుంది. ఇప్పుడు మోషే గారు లేడు. ఇన్ని రోజులు యెహోషువ మోషే చాటున ఉన్నాడు, మోషేకి అసిస్టెంట్గా ఉన్నాడు.
మోషే సేవకుడుగా ఉన్నాడు. కానీ సడన్గా మోషే చనిపోయాడు. ఇప్పుడు మోషే లాంటి నాయకుడు మరొకరు లేడు. మోషేనే ఏమంటాడంటే, నాలాంటి ప్రవక్తను మరొక ప్రవక్తను మీకోసం పుట్టిస్తాడు అని యేసు ప్రభు గురించి చెప్పాడు మోషే. మోషే లాంటి సంఘ సంస్కర్త, లేకపోతే ఇశ్రాయేలు జాతి యొక్క సంస్కర్త మరొకరు లేరు. అటువంటి పర్వతముతో సమానమైన మోషే ఇప్పుడు లేడు. వింటున్నారా? సో ఇశ్రాయేలు జాతి పెద్ద దిక్కును కోల్పోయింది కదా. ఆ పర్వతము లాంటి నాయకుడిని కోల్పోయింది. 30 లక్షల మందిని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చిన నాయకుడు మోషే. వింటున్నారా? 40 సంవత్సరాలు అరణ్యములో వారిని పోషించి దేవుని చేత బలముగా వాడబడిన నాయకుడు. తన కర్రతో దేవుని సహాయముతో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన నాయకుడు. మోషే లాంటి సాత్వికుడు ఎవరూ లేరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడే చెప్పాడు. హల్లెలూయా. ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుని సేవకుడుగా మోషే వాళ్ళ ఎదుట సాగిలపడిన సందర్భాలు మనము చాలా చూస్తాం. వింటున్నారండి? నాకెళ్ళి చూస్తున్నారా? వాక్యం వింటున్నారా? దేవుడు 2-3 సందర్భాల్లో మోషేతో ఏమంటాడంటే, నువ్వు పక్కకి రా, నేను ఇశ్రాయేలు జాతినంతా నాశనము చేస్తాను. వాళ్ళు చాలా అవిధేయులుగా ఉన్నారు, చాలాసార్లు వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు, కాబట్టి వాళ్ళని నేను రెప్పపాటులో నాశనము చేసి నీ నుండి ఒక కొత్త నూతనమైన బలమైన జాతిని సృష్టిస్తాను అని దేవుడు ఒక మంచి ఆఫర్ను మోషేకి ఇచ్చాడు. అట్లాంటివి మనం 2 సందర్భాల్లో చూస్తాం బైబిల్లో. దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు జాతినంతా తుడిచివేస్తాను, నీ నుంచి అబ్రహాము నుంచి ఏ విధంగా కొత్త జాతిని చేశానో నీ నుంచి కూడా అలాగూ చేస్తానన్నప్పుడు మోషే ఏమంటాడంటే, నా పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయి, కానీ వీళ్ళని ఏమి చేయొద్దు అని దేవుని ఉగ్రతకు అడ్డుపడిన దైవజనుడు మోషే. అర్థమవుతుందా? నువ్వు నన్నేం చేసినా పర్వాలేదు, కానీ నా పిల్లల్ని ఏం చేయొద్దు. ఈ 20-30 లక్షల మంది సంఘము నాకు ఎవరినైతే నువ్వు ఇచ్చావో వాళ్ళ మీద నీ ఉగ్రత రావటానికి వీల్లేదు. అవసరమైతే నా పేరు నీ జీవ గ్రంథంలో తుడిచివే, నరకంలో నన్ను పడే, కానీ వీళ్ళని ఏం చేయొద్దంటే దేవుడు తన మనసునే మార్చుకున్నాడు. అటువంటి మోషే ఇప్పుడు లేడు. ఒక యవనస్తుడైన యెహోషువ దగ్గరికి దేవుడు వస్తున్నాడు. దేవుడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందె. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చనిపోవచ్చు కానీ దేవుని స్వరము చనిపోదు. హల్లెలూయా. మోషే లాంటి గొప్ప నాయకుడు చనిపోయాడు కానీ దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్కు కొనసాగుతూనే ఉన్నది కదా. మోషే చనిపోయిందని దేవుడు మాట్లాడటం ఆపు చేశాడా? లేదు. ఇక్కడ మోషేని దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవకుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ గ్రంథకర్త కూడా మొట్టమొదట యెహోవా సేవకుడు అంటున్నాడు. తర్వాత ఈ దేవుని మాటల్లో కూడా ఈ వచనం చివరిలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవకుడైన మోషే మృతి నొందాడు. సో ఇన్ని గొప్ప అద్భుతాలు చేసిన మోషే లాస్ట్కి తన జీవితము ముగించబడినప్పుడు ఏమని పిలువబడుతున్నాడు? మోషే ఎవరట? దేవుని సేవ. దేవుడు ఏమంటున్నాడంటే గర్వంగా, నా సేవకుడు అంటున్నాడు. నేను కొత్త సంవత్సరము వాక్యంలోకి వెళ్ళక ముందు నీ గురించి దేవుడు ఒక్క పదం చెప్పమంటే ఏం చెప్తాడు? అర్థమవుతుందా? మోషే గురించి దేవుడు ఏం చెప్పాడు? మోషే ఎవరట? చెప్పండి. నా సేవకుడు. నీ గురించి దేవుడు ధైర్యముగా ఆ పదం చెప్పగలడా? నా బిడ్డ, నా సేవకుడు. సేవకుడు అంటే ఏంది? చెప్పిన మాట వినేవాడు, విధేయత చూపించేవాడు. దేవుడు నీ గురించి ఒక్క పదములో నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తాడు? మోషే గురించి చెప్పినట్లు నీ గురించి చెప్పగలడా?
సో దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, నా సేవకుడైన మోషే మృతి పొందాడు. 2వ వచనం, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చనిపోయిందని నీవు ఇక్కడ ఆగిపోవటానికి లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ కూర్చొని ఏడవటానికి లేదు. నువ్వేం చేయాలా? లేచి ముందుకు పోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2023 సంవత్సరం అయిపోయింది. అందరూ వింటున్నారు కదా? 2023 సంవత్సరం అయిపోయింది. నా జీవితము 2023 సంవత్సరంలో ఏ విధంగా ఉందో అదే విధంగా 2024లో కూడా పోతాను అని అనుకోవటానికి వీల్లేదు. ఒకవేళ నీవు ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అంటే దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లే, ముందుకు పో అంటున్నాడు. ఈ 2023లో నువ్వు చాలా ఫెయిలర్స్ చూసి ఉండొచ్చు. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు నీవు పడిపోయి ఉండొచ్చు. దేవుడు ఏమంటున్నా అంటే లేచి యోర్దాను నది దాటి ముందుకు పో, నేనిచ్చే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2023 సంవత్సరం అయిపోయింది. మోషే చనిపోయాడు. ఈ కథ అయిపోయింది. 2023 కథ అయిపోయింది. కొత్త సంవత్సరం వస్తూ ఉంది. ఎవరికి కొత్త సంవత్సరం? ఏమి కొత్తగా ఉంటుంది ఈ సంవత్సరంలో? కొత్త సంవత్సరం ఎప్పుడు కొత్తది అవుతుందంటే నువ్వు కొత్తగా కావాలి. వింటున్నారా? న్యూ ఇయర్ ఎప్పుడు న్యూ అవుతుందంటే నువ్వు న్యూగా మార్చబడాల కదా. మనం ఫోన్ కొంటాం. ఫోన్ కొన్నప్పుడు అదేమవుతుంది? న్యూ ఫోన్ అవుతుంది. వింటున్నారు కదా? అది న్యూ ఫోన్లో మనం ఆ యాప్ ఈ యాప్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని రకరకాల పనులు చేస్తాం. శ్యామల పాపము చాలా పాత ఫోన్ వాడుతూ ఉంది. సో నాతో ఎప్పుడు అంటూ ఉంటుంది అనమాట, నా ఫోన్ సరిగా పనిచేయటం లేదు, నీ ఫోన్ నాకు ఇచ్చి నీవు కొత్త ఫోన్ కొనుక్కోవచ్చుగా అంటది. చాలా మంచి ఇల్లాలు అనమాట. కొత్త ఫోన్ కావాలని ఎప్పుడు కోరుకోదు. నా భర్త వాడిన ఫోను కావాలని కోరుకునే ఉత్తమ ఇల్లాలు శ్యామల. సో అట్లా ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, ఈ ఫోన్ స్లో అయింది, ముందుకు పోవటం లేదు, టచ్ పని చేయట్లేదని నా దగ్గరకు వస్తూ ఉంటుంది. అప్పుడు నేనేం చేస్తానంటే స్టోరేజ్ చెక్ చేసినప్పుడు అది నిండిపోయి ఉంటుంది. వీడియోలన్నీ డిలీట్ చేస్తాను. కొన్నిసార్లు ఏం చేస్తానంటే సెట్టింగ్స్లోకి పోతే ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సెల్ ఫోన్ వచ్చిన వాళ్ళకి, చదువు వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు ఇది. అంటే ఏంటిది? ఫ్యాక్టరీ రీసెట్ అంటే హార్డ్ రీసెట్ కదా. అంటే ఏంటంటే నువ్వు ఆ బటన్ నొక్కితే ఫోన్ కొన్నప్పుడు ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. అన్నీ ఎగిరిపోతాయి, అన్నీ డిలీట్ అయిపోతాయి. రెస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. సో అప్పుడు ఏమవుతుంది అంటే అది కొత్త ఫోన్ లాగా అయిపోతుంది. సో మనందరికీ ఇంకొకటి, సరే ఇది పక్కన పెట్టండి, మనం ఏం చేయాలంటే ఫోన్ అట్లా స్లో అయినప్పుడు మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద వీడియోలన్నీ డిలీట్ చేస్తాం. పనికి మాలిన యాప్స్ అన్నీ ఏమైనా పొరపాటున ఇన్స్టాల్ అయితే మనం వాటిని అన్నిటినీ అన్ఇన్స్టాల్ చేసి ఫోన్ రీస్టార్ట్ చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? రీస్టార్ట్ చేస్తే ఆ యొక్క ఫైల్స్ అన్నీ పోయి అప్పుడు ఫోను ముందుకు పోతుంది. హల్లెలూయా. సో మన జీవితంలో నీవు కొత్తోడివి మారట్లేదు, కానీ నువ్వు రీస్టార్ట్ కావాలి. 2024 సంవత్సరములో నీ జీవితములో నువ్వేమి కావాలంటే కొత్తగా మారాలి. హల్లెలూయా. నీవు నూతనముగా మార్చబడాలి. నీలో ఉన్న ఆ యొక్క చెత్త చెదారమంతటిని తీసివేయాలి. ఆ పెద్ద పెద్ద ఫైల్స్ ఏమైతే నిన్ను పట్టుకొని ఉన్నాయో, ఏదైతే ఆ స్టోరేజ్ నిండిపోయిందో, వింటున్నారా, ఆ పనికి మాలిన యాప్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసి నువ్వు ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. 2 కొరింథీ 5:17 ఏముంటుందంటే, కాగా పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయువును క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అంటాడు. క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టి అట. వినండి, నాకెళ్ళి చూడండి. ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువులోకి వస్తారో వాళ్ళు నూతన సృష్టి, వాళ్ళు క్రొత్త జన్మ పొందుకున్నారు. వాళ్ళ జీవితంలో పాతవి వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఏమొచ్చాయి?
కొత్తవి వచ్చాయి. కాబట్టి నీవు ఆ విధంగా మారు మనసు పొందితే నీవు నూతన సృష్టి. నీవు మారు మనసు పొందావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు, అయినా కథ అయిపోలేదు. నువ్వు ప్రతిరోజు ఏమి కావాలంటే ప్రతిరోజు కొత్తగా మార్చబడాలి, ప్రతి వారము కొత్తగా మార్చబడాలి, ప్రతి నెల నీవు కొత్తగా మారాలా, ప్రతి సంవత్సరం నీవు కొత్తగా మారాలి. ఈ నూతన సంవత్సరము నీవు నూతనంగా మారాలంటే నీ జీవితం మారాలి. హల్లెలూయా. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తయందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ఏం చేయాలట? ధరించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 22వ వచనంలో ఏమంటున్నాడు? మునుపటి ప్రవర్తనను తీసివేయాలి. ఆ మోసకరమైన దురాశలు, చెడిపోయే స్వభావం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? మనము తీసివేయాలి. తీసివేసి ఏం చేయాలంటే దేవుని పోలికలోకి, నూతన స్వభావములోకి మార్చబడాలి. అప్పుడే నూతన సంవత్సరం అవుతుంది. లేకపోతే క్యాలెండరే మారుతుంది, మన బతుకు మారదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించుకో. దేవుడు యెహోషువతో ఏమంటున్నాడంటే కూర్చొని ఏడవటానికి వీల్లేదు. మోషే చనిపోయాడు, 2023 సంవత్సరం అయిపోయింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండటానికి వీల్లేదు. నువ్వేం చేయాలా? లేచి ముందుకు పోవాలి. 2023 సంవత్సరంలో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ జీవితంలో ఏదైనా ఒక సందర్భం ఉందా? పలానా సమయంలో నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నానన్న సందర్భం ఎవరికైనా ఉన్నదా? నేను నా జీవితంలో పలానా క్షణంలో, పలానా ఇయర్లో, పలానా టైంలో దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను, కానీ ఇప్పుడు లేను అని ఎంతమంది కనిపిస్తుంది కదా? చాలామంది కనిపిస్తావు. అంటే నువ్వేం చేయాలి? నువ్వు మారాలి. దేవునికి నీవు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా? వాక్య ధ్యానానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా? ఈ రోజున మనుషులు వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని చూడకుండా, దేవుణ్ణి చూడకుండా సోషల్ మీడియాని ఎక్కువగా చూస్తున్నారు. సోషల్ మీడియా ఆరోగ్యకరము, అది చాలా ఆనందదాయకము, ఆశీర్వాదం అనేది ఎవరికన్నా అట్లాంటి అభిప్రాయం ఉన్నదా? చేతులు ఎత్తుతురా. సోషల్ మీడియా చాలా మంచిదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఏది తింటే అట్లా మారతావు, అవునా కదా? నువ్వు ఊరికే పునుగులు, బజ్జీలు, బండ్లెమ్మటి అయ్యే తింటాను అనుకో, నీకు ఆరోగ్యం మంచిగా ఉంటుందా? 3 పూటలు అయ్యే తింటున్నావు నువ్వు. ఏంటయ్యి? పునుగులు, బజ్జీలు, మ్యాగీలు, ఇంకేముంటాయి? నాకు ఈ 2 వస్తున్నాయి. ఇంకేముంటాయి? పానీపూరి, ఫ్రైడ్ రైస్, వెరీ గుడ్, మీకు బాగా తెలుసు. ఇంకా సో ఏ తింటా ఉంటే నీ ఆరోగ్యం ఎట్లుంటుంది? మంచిగా ఉంటుందా? చెప్పండి, మంచిగా ఉంటుందా? సో నువ్వు నిత్యము సోషల్ మీడియాను చూస్తూ ఉంటే, సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఉంటే నీ జీవితము, నీ యొక్క ఈ పునుగులు, బజ్జీలు తింటే నీ శారీరక ఆరోగ్యం ఎట్లా పాడైపోతుందో, ఈ సోషల్ మీడియాని నువ్వు మైండ్లోకి తీసుకుంటే ఏం పాడవుతుంది? చెప్పండి, ఏం పాడవుతుంది? మైండ్ పాడవుతుంది. ప్రతిరోజు గంటలు గంటలు ఫోను ముందు వీడియోలు నువ్వు చూస్తున్నావంటే నువ్వు చాలా పాడైపోయావని అర్థం. నీ జీవితానికి అర్థం ఎందుకు లేదు అంటే నువ్వేం తింటున్నావు? సోషల్ మీడియా. నీ జీవితంలో నీ భవిష్యత్తు గురించి నీకు ఎటువంటి నిరీక్షణ లేదు. ఇన్ని రోజులు నేను అందంగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు నీ ముఖం అద్దంలో చూసుకుంటే నీకు బాధగా ఉన్నది. ఏదో పూసుకోవాలనిపిస్తుంది, వాడేదో క్రీమ్ చెప్తే అది పూసుకుంటావు. ఎందుకు? ఎవరు నేర్పిస్తున్నారు నువ్వు బాగలేవని? చెప్పండి, ఎవరు నేర్పిస్తున్నారు? వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి నాకు ఏదో తక్కువ అనిపిస్తుంది. ఎవరు నేర్పిస్తున్నారు? చెప్పండి, ఎవరు నేర్పించేది? ఎవరు? వాళ్ళందరూ రీల్స్ చేస్తున్నారు కాబట్టి నేను రీల్స్ చేయాలా. రీల్స్ చేస్తేనే మనిషి, లేకపోతే నేను మనిషి కాదు, ఆడదాన్ని కాదు, పురుషుడిని కాదు. ఎవరు నేర్పిస్తారు ఇది?
చెప్పండి, ఎవరు నేర్పిస్తున్నారు ఇది? ఈ విధంగా నీ జీవితానికి అర్థం దొరకట్లేదు. ఈ రోజున నీ భార్యకి ఇవ్వాల్సిన సమయం నీకు ఇవ్వట్లేదు, నీ భర్తకి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇవ్వటం లేదు, నీ పిల్లలకి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇవ్వటం లేదు. దేనికి ఇస్తున్నావు నువ్వు? చెప్పండి, దేనికి ఇస్తున్నావు నువ్వు? లోకము ఎంత భయంకరంగా అయిపోయిందో అర్థమవుతుందా మీకు? మనం ఎంత భయంకరంగా అయిపోయినామో అర్థమవుతుందా? నువ్వు నీ బిడ్డతో, నీ కొడుకుతో, నీ భర్తతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు. సో ఏమైపోయిందా అంటే నీ బతుకే సోషల్ మీడియా అయిపోయింది, నీ ఆలోచన మారిపోయింది కదా, నీ యొక్క స్వభావం మారిపోయింది. వినండి, నువ్వు ఏది తింటే, నువ్వు ఏది తాగితే నీ శరీరం, నీ మనసు అట్లా మారుతుంది. కాబట్టి నువ్వు 2024 సంవత్సరం నువ్వేం కావాలి? ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? నూతనముగా మార్చబడాలి. ఒకవేళ నీకు నేను మారాల్సింది ఏది లేదు అనిపిస్తుంది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా నేను మారను అన్న, నువ్వు చెప్పేది చెప్పు, నా సంగతి నీకు తెలియదు, నీలాంటి వాళ్ళు నీ తాత చెప్పినా నేను మారనని ఎవరికైతే ఉన్నారో, తమ్ముడో చెల్లి, బైబిల్లో ఏమున్నదంటే ఇర్మియా 17:9 హృదయం అంట మోసకరమైందట, అది ఘోరమైన వ్యాధి కలది, నిన్ను నీ హృదయం మోసం చేస్తుందని జ్ఞాపకం చేసుకో. బైబులే చెప్తా ఉంది ఏంటంటే నీ హృదయము నిన్ను మోసము చేస్తుంది. నువ్వు తిన్న సోషల్ మీడియా ప్రకారం నీ హృదయం మారిపోయింది. ఇప్పుడు నీ హృదయం ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఎందుకు? ఎవరు మోసంలో ఉన్నావు? నిన్ను ఎవరు మోసం చేస్తున్నారు? నీ హృదయమే మోసం చేస్తావు. సాతాను నీ హృదయాన్ని మార్చివేశాడు. నాకు మారాల్సిన సమయం లేదు, నేను తాగేదే, నేను తినేదే, నేను చూసేది వీడియోలు, నేను చూసేదే. నువ్వు ఎంతన చెప్పు నేను మారను అంటే ఎవరు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. బైబిల్లో చెప్పే మాటలండి ఇవి కాదు, నేను చెప్పే మాటలు కాదు. హృదయము మోసకరమైనది. అదేం ఎట్లాంటి వ్యాధి కలదట? ఘోరమైన వ్యాధి కలదు. ఇటువంటి ఘోరమైన వ్యాధి నీ హృదయానికి ఉన్నది కాబట్టి నువ్వు బయటికి రావటానికి ఇష్టపడట్లే. నీ హృదయము నిన్ను మోసం చేస్తున్నప్పుడు నేను మారను అనుకుంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరం ఎప్పుడు కొత్తగా అవుతుంది అంటే నువ్వు కొత్తగా మార్చబడాలి. నూతన సంవత్సరం ఎప్పుడు నూతనంగా అవుతుంది అంటే నువ్వు నూతనంగా మార్చబడాలి. మనం ఇప్పుడు చదివాం కదా, ఎఫెసీ 4 ఏమున్నది? నీవు నవీన స్వభావమును ధరించుకోవాలి. హల్లెలూయా. నేను ఏమి పర్వాలేదు, నేనంత బాగానే ఉన్నా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం నువ్వు దేవుణ్ణి అడుగు, దేవా నేనేమైనా మార్చుకునేది ఉందా? నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు చెప్తాడు. బైబిల్ ఏమంటుందంటే, మీకు ఎందుకు దొరకటం లేదంటే మీరు దేవుణ్ణి అడగటం లేదు కాబట్టి మీకు దొరకటం లేదని దేవుని వాక్యం చెప్తాం. నిజానికి నేను మార్చుకునేది ఏమీ లేదు, నేను పర్ఫెక్ట్ అంటే నేను 60 కూర్చుంటే మీరు వచ్చి వాక్యం చెప్పండి. ఎందుకంటే మనం ఎవ్వరము పర్ఫెక్ట్ కాదు, మనం అందరము మార్చుకోవాల్సింది చాలా ఉన్నది. నేను పర్ఫెక్ట్, నేను మార్చుకునేది ఏమి లేదు, నేను పోయే దారి రహదారి, నేను మారను అంటే నీ హృదయమే నిన్ను మోసం చేస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నేనేం చెప్తున్నానంటే నీవు మారాల. దేవునికి నీ సమయాన్ని ఏ విధంగా ఇస్తున్నావు అది మారాల. నీ ప్రాధాన్యతలు మారాలి. నువ్వు దేనికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నావు? నువ్వు ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా? దినానికి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నేను కేవలం బేసిక్ విషయాలు మాట్లాడుతున్నా. ఆదివారము మంచి వాక్యం దొరుకుతుంది కదా. మీరు ఆదివారం వచ్చేటోళ్ళకి తెలుసు మన సంఘంలో ఎంత మంచి వాక్యం చెప్పబడుతుందో. ఈరోజు కొత్త సంవత్సరము నేను కేవలము బేసిక్స్ మాత్రం చెప్తున్నా. నీ ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు?
వాక్య జీవితం ఎట్లా ఉంది? నువ్వు రోజు వాక్యం చదువుతున్నావా లేదా? నువ్వు ఏది తింటే నీ మనస్సు నీ హృదయమో అట్లా మారుతుంది. నువ్వు వాక్యాన్ని లోపలికి తీసుకుంటే ఏమవుతుంది? నీ యొక్క మనస్సు వాక్య ప్రకారం ఆలోచిస్తుంది కదా. నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని సంబంధించిన ఆలోచనలు నీకు ఆలోచనలు వస్తున్నాయా? అసూయ ఆలోచనలు ఎందుకు వస్తుంటున్నాయి కదా? ఇతరులను తగ్గించి మాట్లాడే ఆలోచనలు ఎందుకు వస్తుంటున్నాయి? ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చే ఆలోచనలు ఎందుకు రావు నీకు? ఎందుకు అంటే నువ్వు ఏం తింటున్నావు? సోషల్ మీడియాలో వాడు ఏమంటాడో, నేను ఎవరిని లెక్క చేయను అంటాడు. నేను ఎవరిని లెక్క చేయను, నేను వయసుకి రెస్పెక్ట్ ఇయ్యను, నాకు రెస్పెక్ట్ ఇస్తేనే నేను రెస్పెక్ట్ ఇస్తా. ఎక్కడ దొరుకుతాయి ఇట్లాంటి మాటలు? సో నీ ఆలోచనలు ఏ విధంగా ఉండాలా? దేవుడు చూసారా, మనం ఈ రోజుల్లో చూస్తే మన చుట్టుపక్కల వయసుకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరండి. అర్థమవుతుందా? హోదాకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు పాస్టర్ అయితే ఏంది, నాకేంది, నేను పాస్టర్కి కూడా భయపడనని మళ్ళీ అది ఒక మీసం మళ్ళేసి తొడగొట్టి చెప్తారు కొంతమంది. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో నీ ఆలోచనలు 2024 సంవత్సరానికి పోతుంటే నీ ఆలోచనలు మారాలి. వింటున్నారా? ధనము గురించి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? డబ్బు ఎంబడి పరిగెత్తుతున్నావా? ధనాపేక్ష ఉన్నదా? ఇతరులకు సహాయం చేసే మనసు ఉందా లేదా నీకు? నువ్వు మారాల. నీ కుటుంబాన్ని నువ్వు ఏ విధంగా చూసుకుంటున్నావు? నీ భార్యని ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావు? సింపుల్ విషయాలు, బేసిక్ విషయాలు చెప్తున్నాను. నీ భర్తని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావు? నీ భర్తకు నీ భార్యకు నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? వింటున్నారా? నీ పిల్లలకి ఎంత సమయం ఇస్తున్నావు? ఏం చేయాలి నువ్వు 2024 సంవత్సరంలో? ఏం చేయాలి చెప్పండి? నువ్వు మారాలి. నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా? తిండి కావచ్చు, మద్యము కావచ్చు, బ్యాడ్ ఫ్రెండ్స్ కావచ్చు, బ్యాడ్ ప్లేసెస్కి పోవటం కావచ్చు. నువ్వేం చేయాలంటే వీటిని తీసివేయాలి. ప్రాచీన స్వభావం ఏం చేయాలి? నువ్వు వదులుకోవాలి. నీ బ్యాడ్ ఫ్రెండ్స్ని నేను మార్చుకోను అంటే నష్టపోయేది ఎవరు చెప్పండి? నష్టపోయేది ఎవరు? చాలాసార్లు మనము చాలా సంవత్సరాలు వాళ్ళతో గడిపాము, ఈ అలవాటుతో చాలా సంవత్సరాలు జీవించాము. మనం దాన్ని వదులుకోవాలంటే ఎట్లనో ఉంటుంది కదా. అదేమైందంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కదా. దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు. ఆ ఫ్రెండ్స్లో నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు దానిలోనే ఆనందం పొందుతున్నావు. నీ కోపం ఎక్కువ, అది మార్చుకోవడానికి నీకు ఇష్టం లేదు, ఎందుకంటే అది నీకు అలవాటు అయిపోయింది. పిల్లగాళ్ళకి ప్రేమగా చెప్తే వాళ్ళు నీకు మాట వినట్లే. నువ్వేమి చేసినావు ఇప్పుడు? నాన్న వచ్చి తినరా అంటే వాడు తినడు. వచ్చి తినరా అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు? వచ్చి తినడు. సో నీకు ఇదే అలవాటైంది. సో వాడితో మాట్లాడేదంతా ఎప్పుడు నువ్వు పెద్దగా అరవటమే నీకు. సో నువ్వు అట్ట అరిసి చెప్పటం వల్ల వాడు నీ మాట వింటాడు. అంటే నీకు నీ బ్యాడ్ హ్యాబిట్లో నీకు ఒక రిజల్ట్ కూడా దొరికింది. సో ఇప్పుడు నువ్వు నీ బ్యాడ్ హ్యాబిట్ని వదులుకోవటానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నాకా వాడు మాట వింటాడో వినడో, నేను కోపం తగ్గించుకుంటే నా భార్య మాట వింటుందో ఇందో, నేను పలానా అలవాటు మానేస్తే నాకు నిద్ర పడుతుందో పట్టదో. ఏమైందంటే నీ జీవితంలో అది భాగమైంది. 2024 సంవత్సరం కొత్త సంవత్సరంగా ఎప్పుడు మారుతుందంటే ఎవరు మారాలి చెప్పండి? లేకపోతే ఉపయోగం లేదు. దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? నువ్వు ఏమంటున్నాడు? నువ్వు ముందుకు పో, నువ్వు ముందుకు పో. నువ్వు లేచి ముందుకు పోతే దేవుడు నీకు తన వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు లేచి ముందుకు పోవాలి, నీ మనస్సును మార్చుకోవాలను. ఏం చేయాలి చెప్పండి? నువ్వు మనసు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, దయచేసి ఎవరైనా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోక మర్యాద ఏమంటదంటే అందరూ రీల్స్ చేస్తున్నారు, మనం కూడా రీల్స్ చేద్దామంటది. లోక మర్యాద ఏమంటదంటే అందరూ ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేస్తున్నారు, మనం కూడా వేద్దామంటది. కానీ బైబుల్ ఏమంటున్నది? లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో
పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనము కావాలట. ఏం మారాలంటే చెప్పండి? నీ ఆలోచనలు మారాలి. ప్రాముఖ్యంగా నీ మనస్సు మారి నూతనమైతే అప్పుడు నూతన సంవత్సరం. నీవు మార్చుకుంటా అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు సహాయం చేస్తా, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీ మార్గములను సరళం చేస్తాని కింద చాలా వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుడు. కానీ నువ్వేం కావాలి చెప్పండి? నీ మనస్సు మార్చుకోవాలి, నువ్వు రూపాంతరము కావాలా, నీ ఆలోచనలు మార్చుకోవాలి. నువ్వు మనస్సు మార్చుకోకపోతే, ఆలోచనలు మార్చుకోకపోతే మందిరానికి వచ్చి ఉపయోగము లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి కదా. ఎక్కడ చూసిన వాళ్ళు అట్లా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోతున్నారు, కానీ నీ బ్రతుకు మారట్లే. ఏమైనా ఉపయోగం ఉందా నీ వల్ల దేవునికి? నీ వల్ల దేవుని రాజ్యానికి ఏమైనా ఉపయోగం ఉందా? యేసయ్య నీ కోసము వచ్చి కలవరి శిలువలో మరణించి తన రక్తాన్ని నీ కోసం గార్చాడే, నీ వల్ల యేసయ్యకి ఏమన్నా ఉపయోగం ఉందా? లాభం పక్కన పెట్టు, నువ్వు యేసయ్యకి లాభంగా లేవో మళ్ళీ నష్టంగా ఉంటున్నావు. యేసయ్యకు నువ్వు నష్టముగా ఉంటే ఎంత భయంకరమో ఆలోచిస్తున్నారా? నీ వలన యేసయ్య నామానికి, యేసయ్య మహిమకు, యేసయ్య రాజ్యానికి నువ్వు నష్టముగా మారితే, ఆటంకముగా మారితే, అభ్యంతరంగా మారితే, నీ ఇరుగు పొరుగు వారి పట్ల, నీ స్నేహితుల పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల నీ వల్ల యేసయ్య నామము, మందిరము, దేవుని రాజ్యము అవమానపరచబడితే ఎంత భయంకరమో ఆలోచిస్తున్నారా? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నీవు ఆయన రాజ్య వ్యాప్తి కోసము లాభకరంగా సాధనంగా ఉంటావని ఏర్పరచుకున్నాడు. అమ్మ వింటున్నారా? కానీ నువ్వేమైనావు ఇప్పుడు? నష్టంగా ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలి చెప్పండి? మనస్సు మార్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? నేను ఎప్పుడో మారు మనసు పొందిన అంటే సరిపోదు. ఈ రోజున కొత్త సంవత్సరంలో నీవు ఉంటున్నావు. నువ్వేం చేయాలంటే లేచి నడవాలి. ఏడవటానికి వీలు లేదు. నువ్వు లేచి ముందుకు పో, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. నువ్వు ఒకవేళ ముందుకు పోతే దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18-19 వచనాలు తీస్తారా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నా, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచించరా అంటున్నాడు. ఒకవేళ నీవు మనస్సు మార్చుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే నేను నూతన క్రియ చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నీవు మనస్సు మార్చుకుంటే, నీవు నీ ఆలోచనలు మార్చుకుంటే, నీ వ్యసనాలను నీవు మార్చుకుంటే, నీ ప్రాధాన్యతలు నీవు మార్చుకుంటే, నీ వాక్య పఠన సమయము, ప్రార్థనా సమయము, మందిరానికి వచ్చే నీ క్రమశిక్షణ, ఆ యొక్క లైన్లోకి నీవు వస్తే దేవుడు ఏమంటాడంటే నేను నూతన క్రియ చేస్తా. నూతన సంవత్సరంలో దేవుడు ఏం చేస్తాడట? నూతన క్రియ చేస్తా. ఇంకొక వాగ్దానం నేను మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పర్వతాలు తొలగిపోయినా, ఇమాజిన్ చేసుకుని కిల్లా లేచిపోయి ఆడనోబడ్డది. కిల్లా లేదాడ. అయినా దేవుడు ఏమంటాడంటే అట్లాంటి భూకంపం వచ్చినా కానీ నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు. 11వ వచనం చూడండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంఛనముతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈ రోజున 2023వ సంవత్సరంలో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఉంటే,
చూస్తారా? మళ్ళీ ఒకసారి చూడండి, ఆ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనం, 54:11 అందరం కలిసి చదువుకుందాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేసు. ఒకవేళ నీవు మారాలనే ఆశ ఉంటే, 2023 సంవత్సరం నువ్వు చాలా ప్రయాసపడ్డావు. గాలి నిన్ను అడుగొట్టింది, ఇటుగొట్టింది. తుఫాన్ నిన్ను అడుగొట్టింది, ఇటుగొట్టింది. నీ ఫ్రెండ్స్ నిన్ను అవమానపరిచారు, నీ భర్త నిన్ను అవమానపరిచాడు, నీ భార్య నిన్ను అవమానపరిచింది, నీ పిల్లలు నిన్ను అవమానపరిచారు కదా. గాలి వాన చేత కొట్టబడి నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. నువ్వెంతో ప్రయాసపడ్డావు, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన, నీలాంజనములతో నీ కట్టడలు కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను. నీలాంజనములు, నీలములు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బ్లూ కలర్ కాస్ట్లీ డైమండ్స్. దేవుడు ఏమంటాడంటే, ఈ 2023 సంవత్సరం గతించిన కాలం నువ్వెంతో ప్రయాసపడ్డావు, గాలి వాన చేత కొట్టబడ్డావు, నీకు ఏ ఆదరణ లేదు, నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నిన్ను ఆదరించిన వాళ్ళు లేరు, నిన్ను చూసిన నాదుడు లేడు. నీవు ఎవరి భుజం మీద తలబెట్టుకొని ఏడుద్దామంటే ఎవరు నీకు భుజం ఇయ్యలేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను కడతానంటున్నాడు. ఎట్లా కడతాడంట అంటే ఆయన వెండితో కాదు, బంగారంతో కాదు. వెండి కంటే విలువ, బంగారం కంటే విలువ. దేవుడు నిన్ను 2024లో కడతాడు. కానీ నువ్వేం కావాలా? నీ మనస్సు మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి తెలుసా? కీర్తన 51 కొద్దాం. 51వ కీర్తన 10వ వచనం. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అంటున్నాడు. అందరూ స్థిరమైన మనస్సు అనండి. అంటే దానికి ఆపోజిట్ ఏంది? ఒక నిలకడలేని మనస్సు అన్నమాట. దావీదు ఏమంటున్నాడంటే, నాకు ఎట్లాంటి మనస్సు కావాలట? స్థిరమైన మనస్సు. ఎట్లా పుట్టించాలంటే చెప్పండి, నూతనముగా పుట్టించు. ఈ ప్రార్థన దావీదు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? మనం 2-3 ఆదివారాలు నేర్చుకున్నాం. దావీదు భయంకరమైన వ్యభిచారము, నరహత్య చేశాడు. అటువంటి భయంకరమైన పాపము చేసి దేవుని దగ్గరకు వచ్చాడు. యవనస్తులారా వింటున్నారా? దావీదు భయంకరమైన వ్యభిచారము చేశాడు, నరహత్య చేసి దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, నేను మారుతా దేవా, నాకు స్థిరమైన మనస్సు ఇవ్వు, నాకు నిలకడగా ఉండే మనస్సు ఇవ్వు. నా మైండ్ అటు ఇటు పోతా ఉంది. శోధన వచ్చినప్పుడు నా మైండ్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా ఆలోచనలు నేను నిలుపుకోలేకపోతున్నాను. నాకు మారాలని ఆశ ఉన్నది కానీ మారలేకపోతున్నాను. సో దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏం కావాలంటే దావీదుకి చెప్పండి, ఏం కావాలంటున్నాడు? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. 11 చూడండి, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివే, పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివే. దేవుడు దావీదుని క్షమించిండా లేదా? చెప్పండి, దేవుడు దావీదుని క్షమించిండా లేదా? నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడా, క్షమించడా? చెప్పండి. నేను మారుతా, నా ఆలోచనలు మార్చుకుంటా, నా మనసు స్థిరంగా పెట్టుకుంటా, నా అలవాట్లు మార్చుకుంటా, మందిరానికి రెగ్యులర్గా వస్తా, ప్రార్థన సరిగా చేసుకుంటా, వాక్యం సరిగా చేసుకుంటా, నాకు స్థిరమైన మనసు ఇవ్వు అంటే దేవుడు ఇస్తాడా, ఇయ్యడా? దేవుడు యెహోషువతో ఏమంటున్నా అంటే, నువ్వు లేచి ఏం కావాలి, నువ్వు ముందుకు పో. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా, నీవు అడుగుపెట్టే ప్రతి స్థలము నేను నీకు ఇస్తానంట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, దివారాత్రములు నీవు నా వాక్యాన్ని ధ్యానించు అంట. దేవుని వాక్యం, నువ్వు సోషల్ మీడియాని తీసుకోకుండా దివారాత్రములు ఏం తీసుకోవాలి? ఇప్పుడు దేవుని వాక్యం.
నీ ఎదుట 119 కీర్తన 9వ వచనం 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని. నీ హృదయంలో సోషల్ మీడియా ఉంటే నువ్వేం చేస్తావు? పాపం చేస్తావు. నీ హృదయంలో పనికి మాలిన చెత్త చెదారం ఉంటే నువ్వేం చేస్తావు? పాపం చేస్తావు. నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే నువ్వు నీ హృదయంలో ఏముండాలా? చెప్పండి, ఏముండాలా? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఉంటే నువ్వు పాపము చేయవు. చూద్దామా? అందరూ చదువుదాం. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవుడు యెహోషువతో ఏమంటున్నాడంటే, నువ్వు లేచి ముందుకు బా, నువ్వు ముందుకు పోతే నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడు, నువ్వు దివారాత్రములు ఏం ధ్యానించాలా? వాక్యాన్ని. మనం పొద్దున్న లేవంగానే మన చెయ్యి అడిగిపోతుంది. దివారాత్రములు అంటే మన దివారాత్రములు దేన్ని ధ్యానిస్తుంటున్నాం? కానీ దేవుడు ఏమి ధ్యానించమన్నాడు? దేవుని వాక్యం. 2024లో మారదామామని ఎంతమంది మారాలని ఆశ ఉంది? చేయి చూపిస్తారా? అప్పుడు దేవుడు ఏమి వాగ్దానం ఇస్తున్నాడంటే, 2024 సంఘ వాగ్దానాల్లో నేను ఈ యొక్క వచనాన్ని బట్టి ఉంటున్నాను. ముందున్న ఆదివారాల్లో మనం ధ్యానించుకుంటాం. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చూడండి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుడు. ఇది దేవుడు మన సంఘానికి ఈ సంవత్సరం ఇచ్చే వాగ్దానం. హల్లెలూయా. యెహోషువ 1:9. దేవుడు ఈ పై వచనాల్లో దేవుడు 3 సార్లు అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏమంటారు చెప్పండి? నిబ్బరము కలిగి ధైర్యం. 2 సార్లు ఏమంటాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను. ఏం ఆజ్ఞ ఇచ్చినంటే, దేవుడు యెహోషువకి మొట్టమొదటి ఏమన్నాడు? నువ్వు లేచినడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? రెండోది ఏమన్నాడంటే, నీవు అడుగుబెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తా అన్నాడు. దేవుడు ఈ అధ్యాయంలో ఈ వచనాలు ఇచ్చిన 3వ ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని దివారాత్రములో ధ్యానించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీ కడుపులోకి ఏది తీసుకుంటే నీ శరీరం అట్లయితుంది. నీ మనసులోకి నువ్వు ఏది చూస్తే, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్నును జాగ్రత్తగా పెట్టుకోమంటాడు దేవుడు. సో నీ కన్ను ఏది చూస్తే నీ హృదయం అట్లా మారుతుంది, నీ మనస్సు అట్లా మారుతుంది. హృదయం అన్నిటికంటే ప్రాముఖ్యము. నీ హృదయములో నుంచి జీవధారలు బయలుదేరును గనక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడు. హృదయంలోకి పోవాలంటే మొత్తం ఏందో తెలుసా? కన్ను. వింటున్నారా? నీ హృదయంలోకి ఏదైనా విషయం కడుపులోకి పోవాలంటే మొత్తం ఏంది? ద్వారం ఏంటి? నోరు. హృదయంలోకి పోవాలంటే ద్వారం ఏంది? కన్ను. దేవుని వాక్యము చెప్పే సత్యాలు ఇవి. కాబట్టి మనం ఏమి ధ్యానించాలి చెప్పండి? దేవుని వాక్యం. ఎంతసేపు? దివారాత్రం. దివారాత్రంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నడుచు మార్గమంతటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం. ఇది సంఘ వాగ్దానాల్లో ఉన్న 2వ వాక్యం. చదువుతారు ఎవరైనా? మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించి. దేవుని ఆజ్ఞకు లోబడితే నీకు మేలు కలుగుతుంది. దేవుని ఆజ్ఞకు లోబడితే నీకు నిత్యము మేలు. నీకు నిత్యము ఆశీర్వాదం కావాలంటే నువ్వేమి దేనికి లోబడాలా? దేవుని. చెప్పండి, దేనికి లోబడాలా? దేవుని ఆజ్ఞలకు లోబడాలా. తర్వాత 3వ వాక్యము సంఘ వాగ్దానంలో ఏం పెట్టారంటే, కీర్తన 2:8 దేవుడిచ్చిన వాక్యాలు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు లోబడతావో దేవుడు నీ దేశాన్ని మార్చడానికి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. అందరి చేతులతో చెప్పండి, హల్లెలూయా. నీవు మారితే
నీవు నీ యొక్క మనస్సు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని దేవుని ఆజ్ఞలకు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా నీ సమాజాన్ని మారుస్తాడు. నన్ను అడుగు, నేను ఇస్తా అంటున్నాడు. చివరిగా యోబు గ్రంథంలో ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి వచ్చినా కానీ అది అరుణోదయ కాంతి వలె ఉండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకుందు. ఎవరి భయము లేకుండా నీవు పడుకుందువు. అనేకులు నీ దగ్గరకు వచ్చి విన్నపాలు చేసుకుంటారు. హల్లెలూయా. చూసారా దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడో. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నపు సూర్యుడిలాగా వెలుగుంటుందట. ఎప్పుడు? పైన చూస్తారా 13వ వచనం. నీ మనస్సు, ఈ యొక్క వర్తమానమంతా నేనేం చెప్పాను, ఏం మారాలా? నూతనంగా మనస్సు మారు. నూతన సంవత్సరంలో నీ మనస్సు తిన్నగా నిలిపి, నీ చేతులు ఆయన వైపు చాపితే, పాపము నీ చేతిలో నుంచి, నీ గుడారములో నుంచి. చేతిలో నుంచి అనండి. ఏం పెట్టుకుంటున్నాం మన చేతిలో? మన చేతిలో ఏముంటుంది? స్టైల్గా పోయేటప్పుడు ఏం పెట్టుకొని పోతాం? దారిలో నడిచేటప్పుడు కొంతమంది అయితే ఇటు పోతుంటారు. సో ఏమంటున్నాడు? ఇక్కడి నుంచి పాపము నీ చేతిలోంచి తీసేయాలట, మళ్ళా గుడారములోంచి తీసివేయాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో వెలుగు వస్తుంది. హల్లెలూయా. రండి, తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఒకసారి మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. 2024 సంవత్సరంలోకి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి క్షేమముగా ప్రవేశపెట్టాడు. నీ యొక్క అలవాట్లను మార్చుకుంటావా? నీ మనస్సును మార్చుకుంటావా? ఒక తీర్మానం చేసుకోండి. ఇది తీర్మానం చేసుకునే సమయం. ఒకవేళ నీవు ఇబ్బందుల్లో ఉన్నావేమో, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఎటువంటి ఆదరణ లేక ఉన్నావేమో, దేవుడు నేను నిన్ను కడతానంటున్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేసుకో. నాలో స్థిరమైన మనస్సు పుట్టించు దేవా, నాకు నూతనమైన మనస్సు దయచే, స్థిరమైన బుద్ధి దయచేయని ప్రార్థన. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలో ఉందాం మనం. దేవుణ్ణి అడుగు, నువ్వు ఏ ఏ విషయాల్లో నువ్వు మారాలో. ప్రార్థన జీవితంలో దేవునితో ఒక తీర్మానం చేయి. వాక్య పఠనం విషయంలో దేవునితో ఒక తీర్మానం చేయండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. నీ బ్యాడ్ హ్యాబిట్స్ విషయం, నీ ఫుడ్ హ్యాబిట్స్ విషయం, నీ టైం మేనేజ్మెంట్, సంఘ కార్యక్రమాలు, ఫ్యామిలీ టైం, దేవుడు ఏ విషయంలో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఫైనాన్షియల్గా డిసిప్లిన్, నువ్వు పొదుపు చేసుకుంటున్నావా? అన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటున్నావా? పనికి ఎట్లా పోతున్నావు? ఒక 2024 సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. దేవుడికి ఇచ్చేయి సరిగి ఇస్తున్నావా? ఇయటం లేదు. సోమరితనం ఉన్నదా? అసూయ ఉన్నదా? దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నావు? మందిరాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావు? 2024 సంవత్సరంలోకి వచ్చాం. ఈ మొదటి గంటలో నీ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి, ఇన్ని సంవత్సరాలు ఎట్లా జీవించినవో ఇక జీవించడానికి వీల్లేదు. మనస్సు మార్చుకో, ఆలోచనలు మార్చుకో. దావీదు అడిగాడు, దేవుడిచ్చాడు. నూతనమైన మనస్సు, స్థిరమైన మనస్సు కావాలని దావీదు అడిగాడు. దేవుడు యెహోషువతో అంటున్నాడు, నువ్వు లేచి ముందుకు వెళ్ళు. 2023ను మర్చిపో, మునుపటి సంగతులను మర్చిపో. దేవుని యొక్క నూతన ప్రేమలోకి నువ్వు వెళ్ళు.
సాతానుపై ఏ విధంగా పోరాడుతున్నావు, పాపముతో ఏ విధంగా పోరాడుతున్నావు, నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటున్నావా లేదా ఒకసారి ఆలోచించుకో. 2023 సంవత్సరంలో ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా ఉంటానంటే నీవు దేవునికి అవమానకరం. మనం ప్రతి ఒక్కరూ, ఈవెన్ నేను కూడా ఇంప్రూవ్ కావాలా, ఆత్మీయ జీవితంలో మనం మారాలా. మందిరానికి వస్తానని తీర్మానం చేసుకోండి, సంఘ కార్యక్రమాలకు వస్తానని తీర్మానం చేసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప తండ్రి, మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదాల దగ్గరకు వస్తుంటున్నాం తండ్రి. మా దేవ, మా ప్రభువా, నాయన యెహోషువను నువ్వు లేచి ముందుకు వెళ్ళమన్నావు ప్రభువా. మేము కూడా తండ్రి ఈ యొక్క 2024 సంవత్సరంలో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళటానికి నీ కృపను మాకు దయచేయండి. యోర్దాను నదిని దాటి ప్రభువా నీ వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, మునుపటి సంగతులన్నీ మర్చిపోయి తండ్రి నూతన జీవితము నాయన, నూతన మనస్సుతో నూతన సంవత్సరంలో అడిగేటాన్ని నీ కృపను దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే నాయన ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉంటున్నారో తండ్రి, మీరు వారి జీవితాలు కడుతానని వాగ్దానం చేశారు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా మా జీవితాలు మీరు మాత్రమే కట్టగలరు తండ్రి. మా జీవితాలను నీ పాదాల దగ్గర పెడుతుంటున్నాం. మీరే మార్చండి నాయన, మీరే కట్టండి ప్రభు నాయన. ప్రతి విధమైన ఆటంకాన్ని, అభ్యంతరాన్ని తొలగించండి నాయన. వాక్యం ఎంతమంది విన్నారో వారిని అందరిని దీవించండి నాయన. ప్రత్యేకంగా ఎంతమంది అయితే తీర్మానాలు చేసుకున్నారో వారిని మీరే దీవించండి నాయన. ఇంకెవరైనా ప్రభువా ఈ యొక్క పాత జీవితాన్ని ఆయన వదిలిపెట్టలేని స్థితిలో ఉంటే నీవే దయతో వారితో మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.